నమస్తే అండి గంగాధర్ గారు. నమస్కారం అండి. ఈ మధ్య సీఎం జగన్ కొత్త రాగం ఒకటి అందుకున్నారు. మాట్లాడితే చాలు ప్రతి ప్రసంగంలోనూ పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధము అని మాట్లాడుతున్నారు. ఆయనే కాకుండా ఆయన పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే అని చెప్తున్నారు. సో నిన్న దాఖలు చేసిన అఫిడవిట్ విషయానికి వస్తే ఆ అఫిడవిట్లో ఈయన 758 కోట్లు చూపించారు. ఇంకా సాక్షి గురించి అయితే దానిలో ప్రస్తావనే లేదు. ఇంకా మిగతా ప్యాలెస్ల విషయానికి వస్తే ఇంకా సరే ఒక్కొక్క ప్యాలెసే ఉంటుంది 1000 కోట్ల వరకు. సో ఇది పక్కన పెడితే ఆయన పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు కూడా కోట్లలోనే చూపించారు అఫిడవిట్లో. ఈవెన్ అఫిడవిట్లోనే చూపించారంటే ఇంకా లెక్కకు రాని ఆస్తులు ఎన్ని ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. అలాగే ఒక్కొక్కరు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయని చెప్పారు. సో ఇక్కడ ఆయన చెప్తున్న పేదలు పెత్తందారులు నినాదం ఏదైతే ఉందో అది అసలు ప్రజలు ఎంత మేర స్వీకరించే అవకాశం ఉందంటారా, అసలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ఓకేనండి, ఇక్కడ ఆయన ఫస్ట్ పేదలు వర్సెస్ పెత్తందారులు అంటున్నారు కదా. ముందు పెత్తందారులు అనేది చూస్తే ఆ పెత్తందారులు అంటే ఎవరు అనేది ఆయన చెప్పట్లేదు. అంటే పెత్తందారులు అంటే ధనవంతులనే లేకపోతే వేరే కుటుంబాలనే ఇదనేది చెప్పట్లేదు. సో ఫస్ట్ ఆయన పెత్తందారులు అంటే ధనవంతుల్ని ఆయన పెత్తందారులు అని అనదలుచుకున్నాడు అని అనేసి అనుకుందాం. అలా అనుకున్నాం అనుకోండి, ఈయన ఫస్ట్ పెద్దలు లేచిన కాడ నుంచి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేసేది ఏంటండి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు అది ఇది అని అనేసి ఎగతాళి చేస్తూ ఉంటారు, అద్దీంట్లో ఉంటున్నారని. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలో ఇల్లు ఉంది, కాకపోతే వీళ్ళలాగా ప్యాలెస్లు లేవు, మామూలు ఇల్లు ఉందన్నమాట. కాకపోతే వీళ్ళకి ఏంటంటే వీళ్ళలాగా ప్యాలెస్లు ఉంటేనే అది కంటి కానుద్ది, అది ఇల్లు లెక్క, మిగతావి ఇల్లు లెక్క కాను అనమాట. వీళ్ళకి కానీ బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్ ఇలా అనమాట. సో మిగతా వాళ్ళకి వీళ్ళకి ఆనరు. కాబట్టి ఇక్కడ ధనవంతులే పెత్తందారులు అనేది ఆయన ఉద్దేశం అయితే, ఇక్కడ పెత్తందారు ఎవరు అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారే పెత్తందారు అవుతారు. ఆయనకున్న పెత్తందారీ పోకడతోటే చిన్న ఇల్లు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇల్లు లేదు అన్నట్లు ఇలా హేళనగా మాట్లాడుతున్నారు. అది కాదు, పెత్తందారులు అంటే ఏదన్నా రాజకీయంగా ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబాలు వాళ్ళని పెత్తందారులు అని అనదలుచుకున్నాము అనేది వీళ్ళ ఉద్దేశమే అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి గారు, అలాగే ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, అలాగే ఆయన మరో చుట్టం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇలా 4 టికెట్లు. ఇలా నారాయణానందమూరి కుటుంబంలో కూడా ఒక 3 తీసుకున్నారు. ఇది తీసి పక్కన పెడితే మీకు ఒక 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు ఏ కుటుంబాలకు ఇచ్చారు? ఇప్పుడు ఆ ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబాలే పెత్తందారులు అనేది చెప్పడం ఈయన ఉద్దేశం అనుకుంటే, ఇప్పుడు మీకు 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు వైసీపీలో పొందింది ఎవరు? పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి, పొంగనూరు తంబళ్ళపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అలాగే రాజంపేట ఎంపీ అనమాట. అలాగే ఇంకో కుటుంబం ఎవరు పొందారు ఇలానే ఎక్కువ టికెట్లు అంటే ఎల్లారెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి, వెంకటరెడ్డి, వీళ్ళ కుటుంబాలు అనమాట. వీళ్ళు గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం 3 టికెట్లు పొందారనమాట ఒకే కుటుంబంలో. అలాగే ఇంకో కుటుంబం ఏదన్నా చూస్తే అంటే శిల్పారెడ్డి కుటుంబం, శిల్ప చక్రపాణి రెడ్డి అండ్ ఆయన శిల్పారవి రెడ్డి, నంద్యాల అండ్ శ్రీశైలం అనమాట. సో మీకు చూస్తే అక్కడ ఎవరో 3 కుటుంబాలు రెడ్డి కుటుంబాలే. వైసీపీలో మీకు 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబాలను చూస్తే వైఎస్ కుటుంబాన్ని చుట్టాలపై తీసి పక్కన పెడితే మిగతా 3 కుటుంబాలు రెడ్డి కుటుంబాలే. అదే తెలుగుదేశంలో చూశారనుకోండి, 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబాలని ఫస్ట్ చూస్తే కింజారపు కుటుంబం, వాళ్ళు బీసీ. మీకు చూస్తే రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ అండ్ ఈయన అచ్చెన్నాయుడు గారు టెక్కల ఎమ్మెల్యే టికెట్, అలాగే ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి, అలాగే వాళ్ళ వియంకురు ఇంకొకళ్ళు ఇప్పుడు మాడుగుల బండారు సత్యమూర్తి. సో బీసీ కుటుంబం 4 టికెట్లు, వాళ్ళే ఎక్కువ టికెట్లు పొందారు. మీకు నెక్స్ట్ ఇంకో కుటుంబం చూస్తే అది బీసీ కుటుంబమే, యనమల గారి కుటుంబం. మీకు వారి కూతురికి తుని టికెట్, అలాగే ఎంపీ వచ్చేసరికి వారి అల్లుడు ఈయన మహేష్ యాదవ్, అలాగే ఇక్కడ మైదుకూరు ఆయన వియంకుడు అనమాట. సో ఇక్కడ 2 లేదా అంతకంటే టికెట్లు పొందిన కుటుంబం ఇది కూడా బీసీ కుటుంబం. ఇంకో కుటుంబం చూస్తే అది కాపు కుటుంబం, గంటా శ్రీనివాసరావు గారు, నారాయణ గారు అనమాట, భీమిలి అండ్ నెల్లూరు. సో మీరు ఇక్కడ చూశారనుకోండి, ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబాలే పెత్తందారులు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అయితే, వైసీపీలో అంటే ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబాలు 3 కుటుంబాలు రెడ్డి కుటుంబాలే. అదే తెలుగుదేశంలో అయితే 2 బీసీ 1 కాపు. సో వీళ్ళు ఎవరిని పెత్తందారులు అనదలుచుకుంటున్నారు? బీసీలని, కాపుల్ని వీళ్ళ పెత్తందారులు అనేసి అనదలుచుకుంటున్నారా? సో ఇది క్లారిటీగా చెప్పాలి అనమాట. నెక్స్ట్ పెత్తందారులు అనేసి అంటే ఒకవేళ వీళ్ళు ప్రతిసారి ఏడుస్తూ ఉంటారు కదా, కృష్ణా గుంటూరు జిల్లాలోని ఒక కులాన్ని ఎందుకంటే కమ్మ కులస్తుల మీద పడేసి వీళ్ళు పెత్తందారులు అన్నట్టు ఏడుస్తూ ఉంటారు. లెట్స్ సే అదే అనేసి అనుకొని అది కంపేర్ చేసామనుకోండి,
మీరు చరిత్ర చూసుకున్నాం అనుకోండి, మీకు ఎక్కడైనా కానీ పెత్తందారి పోకళ్ళు లేకపోతే ఒక రకమైన ఆధిపత్య ధోరణి, అణిచివేత ధోరణి ఇలాంటివి ఉన్నప్పుడు మీకు ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది. మీకు తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నా కానీ అలానే గడియలకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా అలానే ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది. మీకు ఇటు రాయలసీమలో కూడా ఫ్యాక్షనిజము ఇవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు మాట్లాడే ఈ గుంటూరు, కృష్ణ ఈ ప్రాంతాల్లో అటువంటి అలజడులు కానీ అటువంటివి కానీ ఏనాడూ లేవు. అలాగే ఆధిపత్యం అనేది ఉంటే అలాంటివి రావాలి కదా. అలాగే ఇంకొకటి వచ్చేసరికి మీరు రాజకీయ ప్రాతినిధ్యం అనేది చూసుకున్నా కానీ మీకు విజయవాడ ఎంపీకి దాదాపుగా 17 సార్లు ఎలక్షన్స్ జరిగితే మీకు 9 సార్లు మాత్రమే కమ్మ కులస్తులు, మిగతా సార్లు వేరే కులస్తులు అనమాట. అదే గుంటూరు దానికి కూడా మీకు లాల్జాన్ బాషా ముస్లిం గెలిచారు, అలాగే బ్రాహ్మిన్స్ గెలిచారు అనమాట. అదే మీరు కడప తీసుకున్నారనుకోండి, కడప ఎంపీకి 18 సార్లు ఎలక్షన్స్ జరిగితే 18కి 18 సార్లు రెడ్డి కులస్తులే ఎంపీలు అనమాట. మీకు ఇక్కడ ఆధిపత్యం అంటే ఎవరిదే ఆధిపత్యం అన్నట్లు, ఇక్కడ అన్ని కులాలకి ప్రాతినిధ్యము, అన్ని వాళ్ళు గెలిచిన ఇవి 2 ఆధిపత్యం అంటారా, లేకపోతే ఒకే కుటుంబము అలాగే ఒకే కులం వాళ్ళు 18 సార్లుగా కంటిన్యూస్గా వాళ్ళే ఉంటాన్ని ఆధిపత్యం అంటారా? మీకు జిల్లా వైజ్గా చూసుకున్నా కానీ ఇప్పుడు కడప జిల్లాలో జనరల్ సీట్లు ఎమ్మెల్యే అండ్ ఎంపీ కలిపి 11 ఉంటే అందులో 10 దాదాపుగా రెడ్డి కులస్తులే అనమాట. సో అదనమాట. మీరు ఏ విధంగా ఇప్పుడు డబ్బున్న వాళ్ళే పెత్తందారులు అని అనేసి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే పెత్తందారు అవుతారు. లేదు ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబాలని పెత్తందారులు అని అనేసి అనదలుచుకుంటే అక్కడ రెడ్డి కుటుంబాలే పొందినాయి ఎక్కువ టికెట్లు, ఇక్కడ బీసీ కుటుంబాలు ఎక్కువ టికెట్లు పొందినాయి అనమాట. లేదు క్యాస్ట్ వైజు ఆధిపత్య ధోరణి ఎవరు ఎక్కువ గెలిచారు అనేది కృష్ణా, గుంటూరు, కడపని కంపేర్ చేస్తే కడప ఎంపీలోనే ఆధిపత్యం అనేది ఉంది, ఒకే వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. కాబట్టి అలా చూసినా వీళ్ళే పెత్తందారులు అవుతారు. అది ఇక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే విషయానికి వస్తే మరి ఆర్థిక పరిస్థితి గురించి కూడా అది మనం చూస్తూనే ఉన్నాం కదా, ఆయన అఫిడవిట్ ఏ రకంగా పెరిగిపోయింది అనేది. అలాగే నెక్స్ట్ ఈయన పేదలు అంటున్నాడు కదా, పేదలు అంటే ఎవరు అనేది కూడా చెప్పట్లేదు. ఎందుకంటే అసలు రాష్ట్రంలో పేదలు లేరు అని అనేసి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. మీకు ఎలాగా అంటే మీకు ఆయన 2019 ఎలక్షన్స్కి ముందు ఏమని చెప్పారు, మద్యం అనేది ఎక్కడా లేకుండా చేస్తాను, ఏదైనా ఉంటే ధనవంతులకి ఆ 5 స్టార్ హోటల్స్లో అందుబాటులో ఉండేటట్టు చేస్తాను తప్పిస్తే పేదలకి మద్యాన్ని అందుబాటులో ఉండనీయకుండా చేస్తాను అన్నాడు. మీకు ఇప్పుడు చూస్తే అలా చేయలేకపోతే నేను 2024 ఎలక్షన్స్లో ఓటు కూడా అడగను అన్నాడు. మీకు ఇప్పుడు చూస్తే ఇప్పుడు మద్యం దొరకని ప్రదేశం ఎక్కడన్నా ఉందా రాష్ట్రంలో? లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓటు అడుగుతున్నారు. అంటే ఆయన 2019లో చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఎక్కడ పేదలు లేనట్టే. అన్ని చోట్ల మద్యం దొరుకుతుందంటే అక్కడ అన్ని చోట్ల పేదలు లేనట్టే కదా. సో అప్పుడు ఈయన చెబుతున్న పేదలు వర్సెస్ పెత్తందారులు అనేది తప్పు అనేసి ఒప్పుకోవాలి. లేదు అలా కాదు అంటే మీకు ఇక్కడ పేదలు ఉన్నారు అయినా కానీ మద్యం అవైలబుల్లో ఉంది అనేసి అంటే ఈయన 2019లో చెప్పిన దాని ప్రకారం ఈయన ఇప్పుడు ఓటు అడగడానికి అర్హత లేదు, మెదలకుండా ఉండాలన్నమాట. ఇది ఒకటి. నెంబర్ 2, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు చూశారంటే ఆయన ఉండేసి ఏమని చెప్పారు, సినిమా టికెట్ల రేట్లు సడన్గా తగ్గించేశారన్నమాట. ఎందుకు తగ్గించేశారయ్యా అని అనేసి అంటే పేదవాళ్ళకి వినోదాన్ని దగ్గర చేయటం కోసం తగ్గించాము అని అనేసి చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత 4 నెలలకి మళ్ళీ సినిమా టికెట్ల రేట్లు పెంచారు. అంటే ఈ 4 నెలల్లో పేదవాళ్ళందరూ ధనవంతులు అయిపోయారు అని అనేసి వీళ్ళు చెప్పినట్టే కదా, అదన్నా చెప్పాలి. లేదు అంటే మళ్ళీ పేదవాళ్ళకి నేను వినోదాన్ని దూరం చేశాను అని అనేసి చెప్పాలి. అలాగే ఇంకోటి తీసుకున్నా కానీ మీకు ఆయన ఫస్ట్ శాసన మండలి రద్దు చేశాడనమాట. ఆ రద్దు చేస్తా ఆయన చెప్పింది ఏడాదికి 60 కోట్లు చొప్పున దాదాపుగా 300 కోట్లు ఖర్చు అయ్యిద్ది ఈ శాసన మండలికి. అదే 300 కోట్లతోటి పేదవాళ్ళకి సంక్షేమం చేయొచ్చు, ఎందుకు ఈ దుబారా అనేసి కట్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఆయనే ఉండేసి వాళ్ళు శాసన మండలిని రద్దు చేయటం అనేదాన్ని విరమించుకున్నాము అని అనేసి బుగ్గన రాజేంద్రారెడ్డి చెప్పారు. అంటే ఏంటి, పేదవాళ్ళు లేరని అనేసి ఒప్పుకోవాలి, లేదంటే పేదవాళ్ళకి సంక్షేమం చేయకుండా దుబారా చేస్తున్నాను అని అనేసి ఒప్పుకోవాలి. కాబట్టి ఈయన ఏంటంటే ఈయన అడ్డగోలుగా ఏది పడితే అది చెబుతూ ఉంటారండి. ప్రతిదానికి చివరిలో వచ్చేసి పేదలు పేదలు అని అనేసి ఏదో అమాయకంగా మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. చెప్పేవన్నీ అబద్ధాలే అన్నమాట మీకు. కాబట్టి ఇది పేదలు వర్సెస్ పెత్తందారులు కాదండి, ఇది ప్రజలు వర్సెస్ పాలెగాళ్ళు. పాలెగాళ్ళు అని అనేసి ఎందుకు అంటున్నాను అంటే మీకు అప్పట్లో బ్రిటిష్ ఇండియా రిపోర్ట్ ప్రకారం కానీ మీరు తీసుకున్నా కానీ
అప్పట్లో పాలెగాళ్ళు దాదాపుగా 83 మందో ఏదో ఉంటే అందులో 49 మంది పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళే. సో అది ఒకటి. అలాగే పాలెగాళ్ళ వ్యక్తిత్వం కూడా ఇది చూశారనుకోండి, పాలెగాళ్ళు వర్సెస్ పాలకులు మీరు కంపేర్ చేశారంటే పాలెగాడికి పాలకుడికి ఇద్దరికీ అధికారం చేతుల్లో ఉంటుంది. కానీ పాలకుడు వచ్చేసరికి ఏం చేస్తాడంటే ఆ అధికారాన్ని ఉపయోగించి జనాలకు మంచి చేయాలని చూస్తాడు. ఒకవేళ ఆ పాలకుడు మంచి వ్యక్తి కాదు అనుకోండి, ఆ అధికారాన్ని ఉపయోగించుకొని తన సొంతంగా ఏమైనా పనులు చేసుకోవడం, అవినీతి చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అదే పాలెగాడు ఏం చేస్తాడంటే తన అధికారాన్ని ప్రదర్శించాలని చూస్తుంటాడు, తన బలాన్ని ప్రదర్శించాలని చూస్తుంటాడు. మీకు ఉదాహరణకు చూస్తే మొన్న అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే 3 రోజుల పాటు అరెస్ట్ కూడా చేయనీయకుండా, టచ్ కూడా చేయనీయకుండా పంపించేశారనమాట. ఇదేంటంటే జనాలకి తన బలాన్ని చూపిస్తున్నాడు అనమాట. ఇంత పెద్ద వ్యవస్థనే మమ్మల్ని టచ్ కూడా చేయలేకపోయింది, ఇంకా మీరెంత అని తన బలాన్ని ప్రొజెక్ట్ చేస్తా ఇది చూస్తున్నాడు అనమాట. మీకు ఇదే పాలకుడు వర్సెస్ పాలెగాడు చూస్తే పాలకుడు అధికారాన్ని వాడుకోవడానికి లేదంటే పని చేయడానికి వాడతాడు. అదే పాలెగాడు వచ్చేసరికి అధికారాన్ని ప్రదర్శించి భయపెట్టడానికి చూస్తూ ఉంటాడు. మీకు రీసెంట్గా హనుమాన్ అనే సినిమా కూడా వచ్చింది, మీరు చూస్తే అందులో కూడా పాలెగాడు క్యారెక్టర్ ఉంటుంది. ఆ పాలెగాడు క్యారెక్టర్ ఏం చేస్తాడు, అందులో బందిపోట్లు అనేవాళ్ళు ఉండరు, కానీ అతనే బందిపోట్లు అనే వాళ్ళని సృష్టించి ఈ బందిపోట్లు అందరూ వస్తారు, మిమ్మల్ని ఏదో చేస్తారు, వాళ్ళ నుంచి మిమ్మల్ని నేనే కాపాడుతున్నాను అని అనేసి ఒక దైవదూతలాగా ప్రాజెక్ట్ చేసుకుంటా ఇది ఉంటాడనమాట. మీకు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, ఒక లేని శత్రువుని ఇది చూపిస్తా. మీకు ఇంకోటి కూడా చూస్తే గతంలో మనకు ఒక కథ ఉంది. ఒక నిందితుడు కోర్టుకు వచ్చేసి జడ్జి గారి ముందు, అయ్యా అయ్యా నన్ను కనికరించండి, నేను అమ్మ అయ్యా లేనోడిని అయ్యా అని అనేసి అంటాడు అనమాట. అవునరా బాబు నిజమా, అయ్యో పాపం లాయర్ గారు ఏంది అతని కేసు ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఏం చంపింది ఈడేనండి అని అనేసి అంటారు. సేమ్ అలానే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చి ఏమని చెబుతూ ఉంటాడు, అయ్యో నాకు మా చెల్లిని విడగొట్టారు, మా నుంచి మా తల్లిని పంపించారు, నా నుంచి నా బాబాయిని చంపేశారు, ఇది అనేసి అంటారు. తేరా చూస్తే తల్లి చెల్లిని ఎవరు పంపించారు అంటే ఈయనే పంపించాడు అని అనేసి వాళ్ళే చెబుతున్నారు. వాళ్ళ బాబాయిని ఎవరు చంపారు అనేసి అంటే ఎవరు కాపాడుతున్నారు అనేది వాళ్ళ చెల్లెలే చెబుతున్నారు. మళ్ళీ ఏమని చెబుతారు, వీళ్ళందరినీ ఎల్లగొట్టింది నా నుంచి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతానే, వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని కూడా ఇలానే చేస్తారు, వీళ్ళ నుంచి నేను కాపాడుతాను అని అనేసి చెబుతూ ఉంటాడు. సేమ్ అని మన సినిమాలో చెప్పట్ల పాలెగాడి క్యారెక్టరు సేమ్ అనమాట. లేని దాన్ని ఒకటి సృష్టించటము, ఇవన్నీ చేసి ప్రాజెక్ట్ చేస్తా ఇది చేస్తూ ఉంటాడనమాట. ఇది టిపికల్ పాలెగాళ్ళ క్యారెక్టర్ అనమాట. సో కాబట్టి ఆయన చెబుతున్నట్టు ఇది పేదలు వర్సెస్ పెత్తందారులు కదండి, ఇది ప్రజలు వర్సెస్ పాలెగాళ్ళు అనమాట. కాబట్టి ప్రజలు ఎవరి వైపు ఉండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.